సూర్యాపేట జిల్లా కోదాడలో నాణ్యత లోపించిన దుస్తుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కోదాడలోని మహదేవ్ బ్యాంగిల్స్ అండ్ వస్త్ర దుకాణంలో ఒక మహిళ కొనుగోలు చేసిన దుస్తులు నాణ్యత లోపించడంతో తిరిగి ఇచ్చేందుకు వెళ్లారు. అయితే దుకాణ యాజమాని దుస్తులను వెనక్కి తీసుకోనని దురుసుగా మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ నాయకుడు మేకల శ్రీను అక్కడికి చేరుకొని యజమానిని ప్రశ్నించారు. కోదాడలో మార్వడి వ్యాపారులు జీరో బిల్లులతో నాణ్యత లోపించిన వస్తువులను అంటగడుతూ ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని మేకల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇలాంటి షాపులను తనిఖీ చేసి జీఎస్టీ బిల్లులు చెల్లించిన వారి దుకాణాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మార్వడీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. చెప్పండి. जीरो बिल पचने के लिए बोलते जी तुम्हारे చేసేది ఏం లేదు కానీ రిటర్న్ లేదు. మీరు 1 అవర్ కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మీరు ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. ఏం చేసేది లేదు. ఏం చేయాలి? ఎక్స్చేంజ్ లేవు సార్. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా. ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా. మా దగ్గర ఐటమ్ మీద రిటర్న్ తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర అరే మేము ఏం చేయలేదు కదా. దీన్ని ఏమన్నా చేసినా మీ దీన్ని లేదు కానీ రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. అవునా? ఎంత అన్న ఇది బిల్ 2200. ఇదేనమ్మా మీకు ఇచ్చే బిల్లు? అందరికి ఇదే బిల్లు. షాపులలో నాణ్యత లేని సరుకులను అమ్ముకుంటూ సరైన బిల్లులు ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము ఈ బిల్లు మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ షాప్ యాజమాన్యం ఎవరైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాల పైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం అంటే దురదృష్టకరం. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం, పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా జీఎస్టీ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మేము ఇవ్వమని చెప్పేసి మరి కస్టమర్ల మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉన్నదంటే దీన్ని